హలో, నమస్కారం అండి. నా పేరు రుక్మిణి అండి. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. మీ అమ్మాయి ప్రొఫైల్ వచ్చిందండి మాకు వాట్సాప్ గ్రూప్లో, అందుకని కాంటాక్ట్ చేస్తున్నాను. నమస్కారం అండి. నా పేరు విజయలక్ష్మి అండి. మేము కూడా హైదరాబాద్లోనే ఉంటాము. అబ్బాయి ప్రొఫైల్ ఒకసారి పంపించండి, చూస్తాను. అలాగేనండి, పంపిస్తాను. ఆఫ్టర్ సమ్ టైమ్. హలో, చెప్పండి, చూసారా ప్రొఫైలు? చూశానండి. అంతా బాగానే ఉంది, మాకు కూడా నచ్చింది. కానీ అబ్బాయి అంటే అబ్బాయికి అన్నదమ్ములు ఎంతమంది అనేది మీరు అందులో వివరాలు పెట్టలేదండి. అవునండి, ఎందుకంటే అబ్బాయి ఒక్కడేనండి. అయ్యో, అలాగా. అబ్బాయికి అన్నదమ్ములు ఉంటే బాగుంటుందని, అలాంటి కుటుంబంలో అమ్మాయిని ఇవ్వాలని మా కోరిక అండి. అవునా? నిజంగా ఈ కాలంలో కూడా ఎంత మంచివారండి మీరు. అబ్బాయికి చక్కగా అన్నదమ్ములు ఉండాలని కోరుకుంటున్నారు. కానీ దురదృష్టవశాత్తు మా అబ్బాయి ఒక్కడేనండి. అయ్యో, అదేనండి కొద్దిగా బాధగా ఉంది. ఎందుకంటే ఒక్కడే ఉంటే అమ్మాయిని ఇవ్వాలని అనుకోవట్లేదండి. మీరు తప్పుగా అనుకోకండి. ఎందుకంటే అబ్బాయికి ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, హాయిగా మీరు చాలా సుఖపడతారు. కొన్నాళ్ళు వీళ్ళ దగ్గర, కొన్నాళ్ళు వాళ్ళ దగ్గర, అలా తలా 4 నెలలు ఒక్కొక్క కొడుకు దగ్గర ఉంటారు కదా. అప్పుడు మీకు కాస్త వాతావరణం బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. ఒకటే చోట ఉంటే మీకు బోర్గా ఉంటుంది కదా. అందుకని అత్తమామలు ఒక్కళ్ళే దగ్గరే ఉండకుండా ఒక 2 ముగ్గురు కొడుకులు ఉంటే బాగుండు అని మేము అనుకున్నామండి. సారీ అండి, ఏమనుకోకండి. ఓకే అండి, అలాగేనండి, థ్యాంక్ యూ.